ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి అమ్మా ఆదిశక్తి, ఇదిగో నీ దగ్గరకు వచ్చిన ఈ అమ్మాయి మహాయాగం చెయ్యబోతోంది. శ్రీవల్లి, మహాయాగం కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అండాళ్ళు, ఒకసారి నాతో రా. ఎక్కడికి సీతమ్మ? చెప్తాను అండాళ్ళు, రా. చూడు అండాళ్ళు, దేవుడి దగ్గర ఉన్న దీపాల్ని చూడు. వెలిగించిన దీపం వెంటనే ఆరిపోయింది. ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగింది? చెప్పు అండాళ్ళు, నా భర్తకు కానీ నా కూతురికి కానీ ఏమైనా ప్రమాదం జరగబోతోందా? అలాంటిది జరగదు సీతమ్మ, నువ్వు అనవసరంగా కంగారు పడకు. జరుగుతున్న పరిస్థితులు చూసి కంగారు పడకుండా ప్రశాంతంగా ఎలా ఉండగలను? నా కుటుంబం చుట్టూ ఏదో జరుగుతోంది. అదేంటో కూడా తెలియడం లేదు. అది నీకు తెలుసని నాకు తెలుసు. నువ్వు నా భర్తకి ఏం చెప్పాలని ఆయన కోసం తిరిగావో చెప్పు. ఇన్నేళ్ల తర్వాత మమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి వెనుకున్న అసలు కారణం ఏంటో చెప్పు. ఇప్పుడు నేను నీ ఎదురుగా ఉన్నాను. నాకు ఆ విషయం చెప్పకపోవడానికి కారణం ఏంటి? తంగచ్చి, ఆవేశపడకు, కంట్రోల్గా ఉండు. నేను కంట్రోల్డ్గా ఉండలేను లడ్డు, నన్ను ఆపకు. ఇన్నాళ్ళుగా నా కూతుర్ని కళ్ళలో పెట్టుకుని చూసుకొని కాపాడుకుంటున్నాను. నా వల్ల ఆయనకి ఏం ప్రమాదం జరుగుతుందోనని ఆయనకి దూరంగా అనుక్షణం బాధపడుతూ బతుకుతున్నాను. ఎంత బాధ అనుభవించిన తర్వాత కూడా ఆ దేవుడు నాకు ఇంకా ఎందుకు పరీక్ష పెడుతున్నాడో నేను తెలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నావు కదా, ఇదే ఆ సమయం. ఇప్పుడే చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఒట్టే. అమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర, ఇక నీదే భారం. చెప్తాను సీతమ్మ, అంతా చెప్తాను. కోదండ రామయ్య గారితో కలిసి సీతారాముల్లా అందరి చేత గౌరవ మర్యాదలు అందుకోవలసిన మీరు విడిపోయారు. దానికి కారణం మేమే. మేము చేసిన మహాపాపం వల్ల మీ కుటుంబానికి ఒక శాపం కలిగింది. కోదండ రామయ్య గారు నువ్వు కలుసుకోవాలంటే శాప విమోచనం జరగాలి. ఆ శాప విమోచనం గురించి చెప్పటానికే కోదండ రామయ్య గారి కోసం వెతికాను. విధివశాత్తు నీ దగ్గరికి చేరానమ్మా. కానీ మీ తల్లి కూతుళ్ల బంధం చూశాక చెప్పటానికి నాకు నోరు రాలేదమ్మా. నా నోటితో అంతటి భయంకరమైన నిజాన్ని ఎలా చెప్పమంటావు? పర్లేదు అండాళ్ళు, అదెంత కష్టమైనా సరే నేను చేస్తాను. ఏంటో చెప్ప అండాళ్ళు. అమ్మా, శ్రీవల్లి ప్రాణత్యాగం చేస్తేనే
మీ భార్యాభర్తలు కలుస్తారని నేను ఎలా చెప్పనమ్మా? ఏంటండాళ్ళు నువ్వు చెప్పేది? శ్రీవల్లి ప్రాణత్యాగం చేయడం ఏంటి? అవునమ్మా, అదొక్కటే శాప విమోచనానికి ఉన్న ఒకే ఒక అవకాశం. శ్రీవల్లి మరణం. ఆ రోజు నలినాక్షిదేవిని మహాసర్పం కాటు వేసిన తర్వాత నన్ను కాటు వేయబోయింది. నేను దండం పెట్టి నన్ను వదిలేయమని వేడుకున్నాను. నన్ను వదిలేసింది. నేను పశ్చాత్తాపంతో ప్రాణభయంతో పారిపోయి ఎక్కడో ఊరికి దూరంగా బతుకుతుంటే నాకొక స్వామీజీ కనిపించి శాప విమోచన రహస్యం గురించి చెప్పాడమ్మా. ఆ బిడ్డ బావిలో ఉన్న అమ్మవారిని తీసి పునఃప్రతిష్ఠించి ప్రాణత్యాగం చేస్తే గాని వాళ్ల కుటుంబంపై ఉన్న శాపం తొలగి ఆ పుణ్య దంపతులిద్దరూ కలుస్తారు. అప్పుడే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినట్టు. బహుశా ఈ విషయాన్ని నీకు చెప్పడానికే నన్ను ఆ రోజు మహాసర్పం ప్రాణాలతో విడిచిపెట్టింది. నీ కన్న కూతురి ప్రాణాలు పోతేనే నీ అజ్ఞాతవాసం ముగుస్తుందని ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. కానీ దేవుడు ఊరుకోడు కదా. నా భుజాల మీద వేసిన బాధ్యతను ఈరోజు తీర్చుకోమని నాకు ఆజ్ఞాపించాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున సుబ్రహ్మణ్యపురం గుడిలో ఉన్న బావిలోని వల్లీదేవి విగ్రహాన్ని బయటికి తీసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత తను ప్రాణత్యాగం చేస్తేనే మీకొచ్చిన శాపం పోతుందమ్మా. ఊరు కూడా బాగుపడుతుంది. ఇదే మీ శాప విమోచనానికి మార్గం. ఇంకొక విషయం సీతమ్మ, విగ్రహాన్ని షష్ఠి రోజున మాత్రమే తీయాలి. ఇంకెప్పుడు తీయకూడదు. పౌర్ణమి గడియల్లో అస్సలు తీయకూడదు. అలా చేస్తే దేవుడి శాపం పోదు. ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే మాత, మహాయాగంలోని మొదటి ఘట్టం విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు రెండో అంకం. శ్రీవల్లి, నీ ముందున్న కొబ్బరికాయల్ని తీసుకుని అమ్మవారి ముందు కొట్టు. పాపం పుణ్యం రెండింటికి నీదే పూజీ. కన్ను తెరిచి అడుగు ఆజీ తూజీ. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే. 「 మహాశక్తికి నమస్కారం చెయ్యి.                                                                                   మహాశక్తికి నమస్కారం చెయ్యి.
రాబోయే పౌర్ణమి రోజు నాడు కూడా నువ్వు ఇలాగే ఇక్కడికి రావాలి. అలాగే. కానీ ఆ రోజు నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవు. నాతో పాటు సుబ్రహ్మణ్యపురం రావాలి. అలాగే. ఖచ్చితంగా నుదుటున నేనిచ్చిన కుంకుమను పెట్టుకుని రావాలి. గుర్తు పెట్టుకో. అలాగే. ఏ కన్ను చూడదనా ఈ ప్రసాదం తీసుకో. పాటు ఏ చెయ్యి ఆపద ఇక వెళ్ళు. తప్పటడుగని అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్కగట్టి ఎంత బతుకు నీదెంత బతుకువో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు జగన్మాత నమో నమః. మనుజా ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాం, శ్రీవల్లి ఎక్కడ కనిపించట్లేదేంటి? ఇది మాయ అనుకోవాలో ఏమనుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. తనకేమైనా జరుగుంటుందా సార్? లేదు ప్రియా, తనకేం కాదు. దయచేసి నువ్వు నెగిటివ్గా మాట్లాడుకో. ఏంటి నాన్న ఇది? టైం 11 అయింది. ఈ టైం వరకు ఇంటికి రాకుండా ఎక్కడేం చేస్తున్నారు? మీ గురించి ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? నాన్న, శ్రీవల్లి ఇంకా కనిపించలేదా? లేదు కేశవ, తన గురించి వెతుకుతున్నాం. ఆ విషయం చూసుకోవడానికి సతీష్ గారు పోలీసులు ఉన్నారు కదా నాన్న. మీరు ఇంటికి రండి నాన్న. శ్రీవల్లి ఎక్కడుందో తెలిసే వరకు నేను ఇంటికి రాలేను. తనేమైపోయిందో ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. నాన్న, నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా. నిజమే కేశవ, తనెక్కడుందో తెలియకపోతే నేను ఇంటికి వచ్చి మాత్రం అక్కడ ప్రశాంతంగా ఉండలేను. మేము మా డిపార్ట్మెంట్ దాదాపు అన్ని చోట్ల గాలించాం సార్, కానీ తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియట్లేదు. ఇదేదో మిస్టరీలో ఉంది సార్. శ్రీవల్లి నాకు దగ్గరలోనే ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. తను ఇక్కడ ఎక్కడ ఉందని నా మనసుకు తెలుస్తుంది. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీవల్లి ఎక్కడుందో తెలిసేలా చెయ్యి స్వామి. ఇంతకు ముందు మీ కుటుంబానికి ద్రోహం తలపెట్టి మహాపాపం చేశాను. ఇప్పుడు ఆ పాపం కడిగేసుకోవటానికి శాప విమోచనం గురించి చెప్పాను. ఇది పాపమో పుణ్యమో నాకు తెలీదు సీతమ్మ, కానీ ఆ దేవుడి ఆజ్ఞగా మాత్రం నీకు చేరవేశాను. ఇక నీ ఇష్టం. ఏ ముచ్చట తీరని నా కూతుర్ని నేను దైవ కార్యం కోసం ఆత్మత్యాగానికి సిద్ధం చేయాలా? సుబ్రహ్మణ్యేశ్వర, ఇదెక్కడ న్యాయం అయ్యా? అభం శుభం తెలియని నా కూతురు జీవితాన్ని అర్థాంతరంగా మధ్యలోనే ముగించాలా? ఇది శాప విమోచనమా? కాదు కాదు, ఇది మరొక శాపంలో ఉంది. శాపం కంటే ఘోరమైనదిగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. నేనిప్పుడు ఏం చేయాలి? నా కూతురికి ఈ విషయం ఎలా చెప్పాలి? శాపం కారణంగా మేము విడిపోయినప్పుడు అనుభవించిన బాధ కంటే
శాప విమోచన గురించి తెలుసుకున్న తర్వాత వచ్చిన బాధే ఎక్కువగా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర, ఇన్ని సంవత్సరాలుగా నేను నీకు నిత్యం పూజ చేస్తున్నానే, అందుకు నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఈ గర్భశోకాన్ని కలిగించడమా? కావాలంటే ఆ ప్రాణత్యాగం నేను చేస్తాను. నా కూతుర్ని వదిలే స్వామి. లేదు సీతమ్మ, శ్రీవల్లి తప్ప ఆ పని ఎవరు చేసినా ఫలితం ఉండదు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? శ్రీవల్లికి నా కడుపును పుట్టడం వల్లే ఎన్ని కష్టాలు వచ్చాయే. శ్రీవల్లి, నా శ్రీవల్లి ఎక్కడుంది? నేను శ్రీవల్లిని చూడాలి. శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, 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 అమ్మ శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. అమ్మా, నువ్వెప్పుడు వచ్చావు తల్లి? నేనొచ్చి చాలాసేపు అయిందమ్మా. మరి నన్ను పిలవలేదేంటమ్మా? నేను ఇంటికొచ్చేసరికి నువ్వు లడ్డు మామ కనపడలేదు. నాకు కాస్త అలసటగా ఉంది, అందుకే పడుకున్నాను. అలసటగా ఉందా? ఏమైంది తల్లి? ఈరోజు సుబ్బుతో గుడికి వెళ్ళానమ్మా. అక్కడ ప్రదక్షిణలు చేసి అలసిపోయాను. ప్రసాదం కూడా తెచ్చాను, అదిగో అక్కడ పెట్టాను. అమ్మా, నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను. అలాగేనమ్మా. ఆల్మోస్ట్ సిటీ అంతా గాలించాం సార్. శ్రీవల్లి జాడ ఎక్కడా తెలియడం లేదు. విక్రమ్, కమాన్ మూవ్. ఎస్ సార్. రై, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మేము సిమెంట్ పనికి వెళ్ళొస్తున్నాం సార్. వ్యాన్ డ్రైవర్ ఎంక్వైరీ చేయి. రై, ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? దిల్సుఖ్ నగర్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సార్, అక్కడి నుంచి వస్తున్నాం. మీరు నిజమే చెప్తున్నారా? కావాలంటే వ్యాన్ లోపల చూడండి సార్, అన్ని సామాన్లు ఉన్నాయి. విక్రమ్, కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. సరే, వ్యాన్ డ్రైవర్ని పంపించేయి. అలాగే సార్. రేయ్, నువ్వు వెళ్ళిపో. ఏంటి సార్ మమ్మల్ని ఇలా అడుగుతున్నారు? మొన్నేమో ఈసారి నా గురించే ఆరా తీశారు, ఇప్పుడు మీరు దొంగల్ని ప్రశ్నించినట్లు అడుగుతున్నారు. అసలు మా గురించి ఎందుకు అలా అడుగుతున్నారు? ఎందుక ఇప్పుడే చెప్తాను. నీ చేతులు చూపించు. అమ్మ ప్రియా, నువ్వు ఇలా రా. ఇవేనా నువ్వు చూసిన ఉంగరాలు? కాదు సార్, ఆ ఉంగరాలు వేరే స్టోన్తో సిల్వర్ కలర్లో ఉన్నాయి. నాకు కనిపించింది అసలు ఈ చేతులు కాదు సార్. మీరు ఇలా అడుగుతుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది సార్. చేతులు చూపించమంటున్నారు, ఉంగరాలు అంటున్నారు. మాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది సార్? శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? అయినా శ్రీవల్లి గురించి అందరం టెన్షన్ పడుతున్నాం. ఇవాళ కూడా నేను శ్రీవల్లి బాగుండాలని ఆ దుర్గాదేవికి మొక్కుకున్నాను.
ఎవరు సుబ్బు ఫోను? శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు సార్. మాట్లాడు. హలో హలో సుబ్బు. ఆంటీ, శ్రీవల్లి ఇంట్లో ఉందా? ఉంది సుబ్బు, పడుకుంది. ఎప్పుడు వచ్చిందా ఆంటీ? రాత్రే వచ్చింది సుబ్బు. నువ్వు తను గుడికి వెళ్ళారట కదా. సరే ఆంటీ, ఉంటాను. సుబ్బు, ఏమైంది? ఏమైంది సుబ్బు? మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది సార్. ఏంటంటే అర్జెంటుగా రమ్మన్నారు? శ్రీవల్లి గురించి మాట్లాడాలి బాబు. నా ప్రశ్నలకు ఆన్సర్ నువ్వే చెప్పాలి. చెప్పు సుబ్బు, శ్రీవల్లికి ఏం జరిగింది? చెప్పు సుబ్బు, అమ్మ అడుగుతోంది కదా, నాకేం జరిగిందో క్లియర్గా చెప్పు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.